నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి విషయం ఏదైనా ఉందా అంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్నే ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకు అంత మొండి వైఖరితోటి టెక్నికల్గా ఇది ప్రభుత్వం సొంతం అనేటువంటి ఒకే ఒక మాట పట్టుకొని మేము మొత్తం అంటే 400 ఎకరాలకు పైగా ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా నరికేయడం కావచ్చు, అక్కడ మూగజీవాలను ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇంతమంది విద్యార్థులు వద్దు వద్దు అని చెబుతున్నా, నిరసనలు వ్యక్తం చేస్తున్నా, పోలీసులను పెట్టి జులూం ప్రదర్శిస్తున్నటువంటి ఈ వ్యవహారానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం మొన్నటి వరకు ఒకవేళ అటు ఇటు ఆలోచించినా ఈరోజు నిజంగానే ఈగోకు వెళ్ళిందా అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికి వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అరవేలు రాజు గారు, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా భాను గారు, ప్రకృతి ప్రేమికులు ఎంఎస్ఎఫ్ నుంచి. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు నమస్తే అండి. కాంగ్రెస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు డాక్టర్ శివకుమార్ గారు. శివకుమార్ గారు నమస్తే అండి. శివ గారు వినిపిస్తుందా? రైట్, రాజు గారితో కంటిన్యూ చేద్దాం. రాజు గారు ఎలా చూస్తారండి? అంటే నేను చెప్తున్నట్లుగా ఇప్పుడు కేవలం యూనివర్సిటీ యొక్క ప్రాబ్లం మాత్రమే కాదు, ఇటు ప్రకృతి ప్రేమికులు కావచ్చు, లేకపోతే ఇంత అటవీ సంపదను నాశనం చేస్తున్నారు. 400 ఎకరాలకు పైగా భూమిలో అంత పచ్చదనాన్ని నాశనం చేస్తున్నారు. ఒకవైపు విద్యార్థులు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇది యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్, ఎప్పుడో ఎవరో చెప్పారని లేకపోతే ఎప్పుడో ఎవరో రాసిచ్చారని ఇప్పుడు ఆక్రమించుకోవడం ఏంటి? అభివృద్ధి కోసం యూనివర్సిటీ ల్యాండ్ లాగేసుకుంటే రేపటి భవిష్యత్తు తరాలకు సంబంధించి విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనేక రకాలుగా ఈ అంశానికి సంబంధించి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తోంది. రేపటి వరకు మళ్ళీ ఆగాలంటూ కూడా చెప్పింది. ఎటువంటి చర్యలు కూడా అక్కడ తీసుకోవద్దని. ఎక్కడ చూసినా కానీ యూనివర్సిటీలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ గేట్ దగ్గర నుంచి వెళ్ళినా కానీ పోలీసులే. అంటే ఇంత అవసరమా? అసలు ఎందుకు ప్రభుత్వం ఇంత మొండి వైఖరితో వెళ్తోంది ఆ భూముల విషయంలో అంటే ఏం చెప్తారు? ముందుగా నాతో పాటు ప్యానెల్లో జాయిన్ అయిన యొక్క పెద్దవారికి ముందుగా ధన్యవాదాలు. మనందరం కూడా దాదాపు 4 రోజుల నుండి హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద అనేక విధ్వంసాలతో కూడిన ఈరోజు విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడున్న ఈరోజు పోలీస్ బలగాలతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల శాంతియుత ధర్నాలను అణచివేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అన్న ఒకటైతే చెప్పగలుగుతామన్నా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద ఈ యొక్క రాష్ట్రంలో అడిగెక్కిన క్రమంలో తర్వాత ఎక్కడ చూసుకున్నా కూడా విధ్వంసే. మనందరం కూడా చూసుకున్నాం. సంవత్సరం మీద 6 నెలలు గడుస్తుంది యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మొదటగా పేద ఇళ్లను హైడ్రా పేరు మీద పేద ఇళ్లను కూల్చిర్రు. తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ హైకోర్టు పెట్టుకుంటామని 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయించుకొని ఆ యొక్క విద్యార్థులను ఆ యొక్క విశ్వవిద్యాలయాన్ని అంధకారంలోకి వెళ్ళడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. ఇప్పుడు కొత్త తరహా నాటకం ఏంటంటే హెచ్సియు 400 ఎకరాలు ఈ యొక్క ప్రభుత్వాన్ని కొత్త నాటకం సృష్టించి ఈ యొక్క 400 ఎకరాలు కూడా కబ్జా చేసుకొని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటి అడుగుతున్నా, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రివా నువ్వు లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్వా? అంతకుముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేసింది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పటికి కూడా సంవత్సరం మీద 6 నెలలు గడిచిన క్రమంలో కూడా నేను ఇంకా కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తా అని చెప్పుకుంటున్నా. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తే వారిని లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు విద్యార్థులు ఆర్టికల్ 19 ప్రకారం మా భూములు పోతున్నాయి, మా యొక్క వన్య ప్రాణులు కావచ్చు, మా యొక్క అటవీ యొక్క సిబ్బంది అటవీ యొక్క అడవులు కావచ్చు అన్ని కూడా నాశనం అవుతున్నాయి. దాదాపు 400 ఎకరాల భూమి ఈరోజు లంగ్స్ ఆఫ్ తెలంగాణగా ఉంది. అలాంటి భూమిని మనం నాశనం చేసుకుంటే ఆ అడవుల్ని కాపాడుకోవడానికి, ఆ అడవుల్ని సృష్టించడానికి దాదాపు 100 సంవత్సరాల పైచిలకు కాలం పడుతుంది. మరి ఇవన్నీ ఆలోచించి ఈ యొక్క వన్య ప్రాణులను కాపాడాలి, ఈ యొక్క బయోడైవర్సిటీని కాపాడాలి, అక్కడ ఉన్న భూగర్భ జలాలని ఈరోజు మనం కాపాడాలి, అక్కడ ఉన్న కాపాడాలి. రాజు గారు, ప్రభుత్వ వర్షన్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే టెక్నికల్గా లేకపోతే చట్టపరంగా ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి కాబట్టి అక్కడ ఇతర సంస్థలను పెట్టుకోవడంలో ఏదైనా కానీ ప్రభుత్వ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. దాంతోపాటుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూమిని ఎవరికో లీజ్కి ఇవ్వడం ద్వారానో అమ్మడం ద్వారానో కొన్ని కోట్ల సంపద వస్తుంది, అది తెలంగాణ ప్రజలకే కదా మేము పంచిపెట్టేది అని మంత్రులు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఏం చెప్తారు వాళ్ళకి? అన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు
సంవత్సరం మీద 6 నెలలలో ఈ యొక్క రాష్ట్రంలో ఏమన్నా అభివృద్ధి చేసిందా మనందరం కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు మనందరం చూస్తున్నాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసి ఒక రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయం కావచ్చు, విద్యాలయాలను కావచ్చు, కాలేజీలను కావచ్చు, రైతులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు నట్టేయడం ముంచిన తర్వాత ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏమన్నా ప్రజాపాలన పేరు మీద విద్యార్థులకు భరోసానిస్తుంది, విద్యార్థులకు మేలు కలిగిస్తుంది, విశ్వవిద్యాలయం కాపాడదు అనుకుంటే ఈరోజు 1973లో ఈ యొక్క ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేత ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారే ఈ యొక్క హెచ్సికి ఈ యొక్క భూమిని కేటాయించడం జరిగింది. అంటే ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చిన భూమికి వ్యతిరేకమా? ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2300 ఎకరాలు ఇందిరాగాంధీ కేటాయించిన భూములకి ఈరోజు ఇందిరమ్మ పాలన అనే పేరు మీద మీరు వచ్చారు కదా, మరి యొక్క ఇందిరమ్మ పాలన పేరు మీద వచ్చిన ఈ యొక్క ఇందిరాగాంధీ భూమి కేటాయించిన 2300 ఎకరాల భూమిని మీరు 400 ఎకరాలు అందులో నుండి లాక్కోవడం అంటే ఇదేనా ఇందిరమ్మ పాలన? ఒక్కసారి యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేచిన క్రమంలో దాదాపు 370 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తుపాకీ తూకాలకు కూడా ఒక ప్రజలు ఆత్మ బలిదానం చేసుకున్న క్రమంలో అప్పుడున్న ప్రధానమంత్రి ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని దారి తప్పియడానికి ఒక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక యూనివర్సిటీని ఏర్పరచుకోవాలి అనే క్రమంలో 1973లో ఏర్పడినది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1973లో ఏర్పడిన క్రమంలో 1974లో దాదాపు 2400 ఎకరాలు యొక్క హైదరాబాద్కు యొక్క ఇందిరాగాంధీ అప్పుడున్న ప్రధానమంత్రి యొక్క భూమిని కేటాయించింది. ఈ రోజు ఈ భూమిని కేటాయించిన తర్వాత హద్దులు కూడా ఉన్నాయి, వాటికి సరిహద్దులు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ రోజు ఏంటిదంటే 2003లో కొత్త నాటకం ఆడుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు 2004లో ఐఎంజీ అంటే ఒక స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ కి ఒక భూమిని కేటాయించడం జరిగింది. దాని తర్వాత 2006లో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే హయాంలో ఈ యొక్క కేసును వాపసు చేసుకొని ఆ యొక్క బిల్లీరావు అనే స్పోర్ట్స్ అసోసియేషన్ ఐఎంజీ ద్వారా ఈ యొక్క భూమిని తీసుకొని మళ్ళా వాపసు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు 1973 నుండి 2004 వరకు ఈ యొక్క భూములు రాష్ట్ర ప్రభుత్వానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయా యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన అందరికి కూడా సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు, మేము ఈ యొక్క ప్రకృతిని ధ్వంసం చేస్తే మమ్మల్ని ఎవరు క్షమించరు, ఈ యొక్క ప్రకృతిని ధ్వంసం చేస్తే ఈ యొక్క వన్యప్రాణులను ధ్వంసం చేస్తే మనందరూ కూడా పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 400 ఎకరాల అడవి భూమి, అక్కడ భూగర్భ జలాలు కావచ్చు, అనేక లేక్స్ కావచ్చు, 700 పైచిలకు స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, మెడికల్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ వీటిని ధ్వంసం చేయడానికి నీకు చేతులు ఎట్లా వచ్చినాయి అబ్బా? ఒక్కసారి మీ ఒకటే అడుగుతున్నాం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్నాడే, ఒక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను డెవలప్ చేయడానికి ఉన్నాడా? స్వయాన విద్యాశాఖ మంత్రి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ మంత్రి ఉంటే నేను ఎక్కడెక్కడ విశ్వవిద్యాలయాలను భూములు కబ్జాలు చేయొచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మాదిరిగా కావచ్చు అని సమానం చెప్తా అన్న ఒకటే ఎగ్జాంపుల్. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమి తీసుకోవడంలో కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు చొరవ తీసుకొని 100 ఎకరాల భూమిని అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకొని హైకోర్టు కేటాయించడానికి పెట్టుకుంది. ఈ రోజు ఈ యొక్క 400 ఎకరాల భూమి కూడా ఆ విధంగా అవుతుంది. హైదరాబాద్ పేదల భూములను కూడా తెలంగాణలో విశ్వవిద్యాలయాన్ని ఈరోజు అంధకారాన్ని సృష్టిస్తాడా? ఒక్కసారి శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్, అంటే మొత్తం వేళ్ళన్నీ కూడా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ వైపే చూపిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించలేదని మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్నాం అంటే సామెత రూపంలో చెప్పాలంటే ఏరికోరి తెచ్చుకున్నాము కూడా ఎగిరేరిదన్నాడంట. ఆ విధంగా ఉంది కాంగ్రెస్ పరిపాలన అనేది. ప్రస్తుతం విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ప్రకృతి ప్రేమికులు కూడా అదే చెప్తున్నారు. ఒక్కటి స్ట్రైట్గా అడుగుతున్నాను, రాజుగారు ప్రస్తావించారని కాదు. హైడ్రా విషయంలో మనం ప్రకృతిని కాపాడుకోకపోతే అసలు మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది ఈ మానవ ప్రపంచం, లేకపోతే భూమి అంటూ చెప్పుకొచ్చినటువంటి రేవంత్ గారు ఈరోజు 400 ఎకరాల్లో ఇంత పచ్చగా ఉన్నటువంటి ఈ భూముల విషయంలో ఇంత మొండి వైఖరితో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఓకే, నిజంగానే టెక్నికల్గా అది కాంగ్రెస్ సర్కార్ లేకపోతే గవర్నమెంట్కి చెందినటువంటి ల్యాండే అయ్యుండొచ్చు.
అయినప్పటికీ కూడా ఇంత ప్రకృతిని నాశనం చేస్తూ విద్యార్థుల మనోభావాలు దెబ్బతీస్తూ విద్యార్థుల అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆశయాలపైన నీళ్లు చల్లుతూ ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు ఇంక హైదరాబాద్లో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లేవా? ఎన్ని చోట్ల చెట్లు లేకుండా ఖాళీగా కొండలు గుట్టలు ఉన్నటువంటి భూములు లేవండి? ఎందుకు ఇదే భూముల పైన ఇంత ఖచ్చితంగా లాక్కోవాల్సిందే, ఖచ్చితంగా భూముల్ని స్వాధీనం చేసుకోవాల్సిందనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్తోంది? ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి? ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఇంతకుముందు రాజు మాట్లాడుతూ కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది విజయ్ గారు. ఏమని, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ HUC-కి సంబంధించిన ల్యాండ్ కాదు. ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీనిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ బౌండరీలో ఇది లేదు. ఒకవేళ అట్లా ఉంటే HUC యాజమాన్యం ఏదైతే ఉందో దాని మీద కోర్టులో ఎందుకు వాళ్ళు ఇంప్లీట్ కాలేదు? అదొకటి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గోడలకు వెలువడే ఉంది ఈ భూమి 400 ఎకరాలు కూడా గోడ సరిహద్దు లోపలే ఉంది. ఈ యొక్క విషయాన్ని రాజు నేనేం చెప్తున్నా అంటే, నేను అదే నువ్వు చెప్పిన దానికే నేను ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరికైతే ఇచ్చిండో అది వాళ్ళు టైమ్లీ వాడలేదు కాబట్టి దాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి దాన్ని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అప్పటికి ఇది HUC పక్కన ఉంది, నేను వాస్తవం దాన్ని కాదంటలేను. కానీ ఈరోజు అది ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి కాబట్టి నేను డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ITIR ఏమైనా చేద్దాం, గవర్నమెంట్ ఇది ప్రజలకి బెనిఫిట్ అవుతుంది అనేది ముఖ్యమంత్రి గారుగా ఓపెన్ గా చెప్పడం జరిగింది. అది అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దీని డిసిషన్ కాకముందు కూడా ఈ రోజు అంటే కేవలం ఒక్క నిమిషం అంటే కేవలం ఒక్క నిమిషం శివ గారు ఇప్పుడు ప్రభుత్వం డబ్బును సమకూర్చుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంతమంది ప్రకృతి అసలు ఓపెన్గా కనిపిస్తుంది కదండి. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? జింకలు పులులు ఉన్నాయా అని అక్కడ మాట్లాడతారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పులులు ఏం లేవు అనుకోండి, అవి నల్లమలలో ఉంటాయి. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఇలాంటి ల్యాండ్స్లో కావచ్చు, జింకలు నెమళ్ళు అనేక వన్యప్రాణులు ఉంటున్నాయి. గుంటనక్కలు అని చెప్తారు. ఎవరిని గుంటనక్కలు అంటున్నారంటే విద్యార్థులు గుంటనక్కలు అంటున్నారా? అక్కడ పోరాడేది విద్యార్థులే కదా. ఇదే రాహుల్ గాంధీ గారు HUCకి వచ్చి ఎన్ని హామీలు ఇచ్చారు? అసలు రాజు ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం నేను మాట్లాడి నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా. సరే రాజు గారు వాడిని మాట్లాడివ్వండి. రాజు గారు లెట్ హిమ్ టాక్. శివ గారిని మాట్లాడివ్వండి. అసెంబ్లీలో ఓపెన్ గా చెప్పడం జరిగింది, జింకల్ పులులు ఉన్నాయి అనేటప్పుడు పులులు అక్కడ లేవు, గుంటనక్కలు ఎక్కువ ఉన్నాయి అనేది స్టూడెంట్లను అనేది మాట కాదు. అది పార్టీలు ఏదైతే విద్యార్థులను రెచ్చగొడుతుండ్రు, ఇది HUC ల్యాండ్ అనేది రెచ్చగొడుతున్నారు రకంగానే ఆ మాటకి గుంటనక్కలు అని చెప్పి రాజకీయ నాయకులు ఎవరైతే TRS BRS వాళ్ళు వచ్చి మాట్లాడుతుండ్రు. గతంలో వీళ్ళ ప్రభుత్వం ఏం చేశారు, ఇప్పుడు మంచి దానికి నేను పూనుకుంటా అంటే వీళ్ళు ఇట్లా అడ్డుకాలేసి HUC స్టూడెంట్లని రెచ్చగొడుతున్నారు అనే రకంగా మాట్లాడడం జరిగింది తప్ప ఈ రోజు స్టూడెంట్లను అన్నారు అనేది అయితే అవాస్తవం. అది ఒక్క విషయం అండి, ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గతంలో రాజుగారు కైండ్లీ ఒక్క నిమిషం ఆగండి. రాజుగారు ఇతరులు కూడా ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే టైం ఇద్దాం. శివ గారు, గతంలో ఇందిరాగాంధీ గారి టైంలో భూములు HUCకి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు గారి టైంలో వాటిని ఏదో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక అథారిటీకి ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2006లో మళ్ళీ మొత్తం ప్రాసెస్ని రివోక్ చేసి మళ్ళీ HUCకి అప్పగించే ప్రయత్నం చేశారు. సరే, ఇక్కడ టెక్నికల్గా అటు ఇటు అయ్యి ప్రభుత్వానికి వెళ్ళుండొచ్చు భూములు, కానీ వాస్తవంగా HUC భూములే కదా అవి. ఇందిరాగాంధీ గారు కేటాయించింది HUCకే కదా. ఇక్కడ ప్రభుత్వం ఏం కొనుగోలు చేయలేదు కదా. HUCకి ఏదైనా లాభం చేకూర్చి కొనుగోలు చేసుకున్నటువంటి క్రమం ఎక్కడా జరగలేదు కదా. మీరు పెద్ద మనసుతోటి సరే ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి యూనివర్సిటీకి ఇచ్చేద్దాం అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు ఇప్పటికి కూడా? విజయ్ గారు, నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి చెప్పిన సంభాషణల క్లియర్ గా చెప్పడం జరిగింది. గతం రైట్, శివగారి ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేనట్లుంది. ఒక్కసారి భాను గారితో మాట్లాడదాం. ప్రకృతి ప్రేమికులు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. భాను గారు, గుడ్ ఈవినింగ్ అండి. సరైన సమయంలో కానీ దాన్ని ఉపయోగించలేదు కాబట్టి దాన్ని గవర్నమెంట్ మళ్ళీ కేసు వగరా చేసి దాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.
సో అదే బాగానే చెప్పారు గవర్నమెంట్ డెవలప్మెంట్ గురించి. ఓకే, మనం ఒప్పుకుందాం డెవలప్మెంట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్ అవ్వడానికి. కానీ ఎక్కడండి డెవలప్మెంట్ దేనికోసం అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఏముంటది? మీరు ఇచ్చే హెచ్ఏ సెంటర్ లోని హైదరాబాద్ నడిగొడ్లోని ఫారెస్ట్ ఉందండి. ఫారెస్ట్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధీనంలో ఆ జాగా ఉంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 400 ఎకరాలని అది మామూలుగా ఈ ఐటీఆర్ కి ఇవ్వమా లేకపోతే దీని వల్ల తెలంగాణ అభివృద్ధికి వాడడం అనేది ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అంటే భాను గారు ఒక్క నిమిషం అభివృద్ధి. శివగారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క నిమిషం శివగారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, సస్టైనబుల్ ఇప్పుడు ఎనర్జీ విషయంలో కూడా సస్టైనబుల్ ఎనర్జీ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాం. ఎక్కడా కూడా ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా, అడవుల్ని నాశనం చేయకుండా ముందుకెళ్లాలనేటువంటిదే లక్ష్యం. రాహుల్ గాంధీ గారు ఆయన మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికలకు ముందు ఆయన చెప్పింది కూడా ఇదే. ఎక్కడా కూడా ప్రకృతికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిని చేసుకోవాల్సినటువంటి లక్ష్యాలతో ముందుకెళ్దామంటూ మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, లేకపోతే మీ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. రాహుల్ గాంధీ గారు గతంలో ఎస్సీయూ యూనివర్సిటీకి వచ్చి ఆయన సందర్శించినటువంటి సందర్భం కూడా లేకపోలేదు. అంటే కేవలం ఇప్పుడు ప్రభుత్వానికి కొంత ఆదాయం చేకూరుతుంది అనేటువంటిది మాత్రమే కారణమా? బీసీ మీద గొడవ జరిగినప్పుడు అక్కడ చనిపోయిండు అనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు వచ్చి రాలేదంటే స్టూడెంట్ కి సపోర్టివ్ గానే రావడం. ఈ రోజు ఎందుకు మరి పలకట్లేదు? ఏమండి ఈ రోజు ఇంతమంది ట్విట్టర్ లో కావచ్చు, లేకపోతే ఇతర సోషల్ మీడియాలో కావచ్చు, రాహుల్ గాంధీ గారికి సంబంధించి ఆయన్ని అటాచ్ చేస్తూ అనేక పోస్టులు పెడుతున్నారు. ప్లీజ్ రెస్పాండ్ అని. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నేనేమంటున్నాంటే ఈ రోజు ప్రభుత్వము అధికారంలో ఉండి 15 మాసాలు జరుగుతుంది. 15 మాసాలలో ఇదేదైతే ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చింది ప్రభుత్వం స్వాధీనం తీసుకుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అది అప్పుడు ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఇది హెచ్యూసీ ల్యాండే మీరు ఎందుకు ఇస్తున్నారని అప్పుడు పోరాడిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అట్లా జరిగి ఉంటే బహుశా ఆ రోజు ఇంత సోషల్ మీడియా లేదు, ఆ రోజు ఇంత మీడియా లేదు, ప్రజలకు అవగాహన లేదు. ఈ రోజు అవగాహన వచ్చింది, ప్రజలకి అడుగుతున్నారు. మీరు ఎందుకు హెచ్యూకి మళ్ళీ కేటాయించలేరు? ప్రభుత్వాన్ని తీసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఏం లేదు కదా, హెచ్యూకి కూడా కేటాయించవచ్చు కదా ల్యాండ్ ని. ఇప్పుడు విజయ్ గారు నేనేం చెప్తున్నా అంటే ఆల్రెడీ గతంలో ఇది అక్కడ నుంచి హెచ్యూసి ఇందిరాగాంధీ ఇచ్చింది అనేది మీరే చెప్తుండ్రు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళకి అప్పగించిండ్రు అని చెప్పిండ్రు. వాళ్ళు కరెక్ట్ గా వాడలేదు కాబట్టి ప్రభుత్వం స్వాధీనం తీసుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడే హెచ్యూసీకి ఇది ఇంకొక భాగం అయిపోయింది. ఇప్పుడు అది హెచ్యూసీ ల్యాండ్ కాదనేది అక్కడ ప్రభుత్వం ఈ రోజు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దాని మీద కేసు ఉంటే ఆ కేసును కూడా ఈ రోజు ప్రభుత్వం ఎవరైతే అక్కడ సుప్రీంకోర్టులో పెట్టి వాళ్ళని ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ప్రభుత్వం వేరే రకంగా వాడతామని చెప్తుంటే ఈ రోజు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఇది హెచ్యూసీ కాదు అనేది ఇప్పుడు పోరాడే స్టూడెంట్స్ కి కూడా ఇప్పుడు అర్థమవుతుంది. సరే ప్రకృతి అనే రకంగా పోతుంది. సరే ప్రకృతికి సంబంధించినటువంటి వినాశనానికి సంబంధించి భాను గారు చెప్పాలనుకుంటున్నారు. భాను గారు కంటిన్యూ చేయండి. భాను కిరణ్ గారు. సార్ ఇప్పుడు అభివృద్ధి చేయడం మంచిదే కానీ ఎక్కడ చేస్తాం? ఇప్పుడు ఈ రోజుల్లోనే జపాన్ లోనే ఒక చెట్టు పోతుందంటే దాని చుట్టూ రూట్ కెనాల్ చేసి వేరే దగ్గర పెడుతున్నాం. ఒక్కొక్క చెట్టు గురించి 400 ఎకరాల ఫారెస్ట్ పోతుందంటే హైదరాబాద్ కి ఒక ఊపిరితిత్తులు అంటే 2 లంగ్స్ లో ఒక ఊపిరితిత్తులో సమానం. దాన్ని ఎలా తీసేస్తారండి అభివృద్ధి పేరుతోటి? సో ఇంకోటి ఆ 400 ఎకరాల నగర నడిబొడ్డులో ఉంది. మీరు అన్నట్టు ఐటీ హబ్బులు అక్కడ పెడితే అక్కడ ఉన్న పొల్యూషన్ కి పాపులేషన్ పెరిగిపోయి ఢిల్లీ కన్నా అధ్వానమైన పొజిషన్ లోకి వస్తుంది హైదరాబాద్. అంత కామన్ థింగ్స్ కూడా ఎవరు ఆలోచించరా అంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డినా లేకపోతే ప్రముఖుల కాదు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి కోర్టు జడ్జి ఇచ్చే ప్రతి ఒక్కరు కామన్ సెన్స్ ఒక మనిషిలాగా ఆలోచించాలి. అరే నేను ఈ రోజు ఎండ సమ్మర్ కదా, చెట్టు కింద వెళ్తే నేను నీడ వస్తుంది కదా. ఈ రోజు ఒక పోస్ట్ చూసాను ఇన్స్టాలోనే, వాళ్ళు చెట్లు నరికేసిన పోలీసులు అండ్ జేసీబీ డ్రైవర్లు అంతా చెట్ల కింద పడుకుంటున్నారు. ఎందుకు పడుకుంటున్నారు అంటే కామన్ సెన్స్ లేదా? అన్నం తింటున్నాం కదా, అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల నుంచి వస్తుంది కదా. అడవులు నరికేసి చేసే అభివృద్ధి హైదరాబాద్ లో భూములు కరువైనాయా? హైదరాబాద్ సరౌండింగ్ లో భూములు కరువైనాయా? వరంగల్ కి హైదరాబాద్ కు మధ్యలో వేస్తే ఐటీ రంగం డెవలప్ అవుదా? ఆ వరంగల్ కి రోడ్డు డెవలప్ అవుదా? అటు పక్కన పేద రైతులందరూ బాగుపడరా? ఐటీ కంపెనీ
నడి బొడ్డులో ఉన్న దానికి ఎంత పొజిషన్ ఆలోచన విధానం వేరుంది, ప్రభుత్వము అధికారంలో ఉండి వాళ్ళ ఆలోచన విధానం వేరుంది. ఇప్పుడు శివకుమార్ గారు ప్రభుత్వం శివకుమార్ గారు అంటే శివకుమార్ గారు శివకుమార్ గారు కేసేసేయండి లేకపోతే అక్కడ పోండి అని చెప్తే కాదు. ప్రభుత్వం ఒక విధానం ఉంటుంది. అట్లా కాదు శివకుమార్ గారు, ప్రభుత్వం అంటే అదేదో సపరేట్ వ్యవస్థ కాదు, ప్రజలు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థే ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటిదే ప్రభుత్వం, ప్రజల కోసమే ప్రభుత్వం. ఇలాంటి ప్రజలే వద్దని చెప్తున్నప్పుడు ప్రజలకు కనీసం ఆలోచించాలి కదా, కనీసం వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని వాదనని పరిగణలోకి తీసుకోవాలి కదా. లేదు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఈరోజు మా పార్టీ ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉంది కాబట్టి మేము ఏం చేసినా కానీ నడిచిపోతుంది అనుకుంటున్నారా? చెప్తున్నారు కదా, ఒక పక్క ఆయన అంత క్లియర్ గా చెప్తుంటే భాను గారు ప్రకృతికి ఇంత విధ్వంసం కలుగుతోంది, కనీస అవగాహన లేదంటుంటే గతంలో చేసిన ప్రభుత్వం లాగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. ఒక్కసారి మీరు అది అర్థం చేసుకోండి. ఎందుకంటే మొత్తానికి ఈ రోజు విజయ్ నన్ను అడుగుతుంటూ మీరు మధ్యన కాంట్రవర్షియల్ మాట్లాడుతున్నారు. ఇద్దరు మాట్లాడితే చర్చ కరెక్ట్ గా పోదు. ఒక్కసారి అర్థం చేసుకోండి, మీరు మాట్లాడండి. నేను సరే సరే శివగారు భాను గారు కైండ్లీ ఒక్క నిమిషం అండి. మనతో పాటు ఇతర గెస్టులు కూడా ఉన్నారు, లక్ష్మణ్ గారు, వెంకటస్వామి గారు. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి, ప్రభుత్వం మొండి వైఖరిగా పరిగణిస్తారా, లేకపోతే ఇప్పుడు శివకుమార్ గారు కూడా ఓపెన్ గా చెప్తున్నారు ఈరోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మా విధానాలు మాకుంటాయి, మేము చేసేది మేము చేస్తామన్నట్టుగానే ఆయన చెప్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థులపై పోలీసులు అయితే లాఠీచార్జ్ చేసిరో ఆ లాఠీచార్జ్ మేము ముందుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. లాఠీచార్జ్ చేసిన పోలీసులను వెంటనే వారిపై చర్యలు తీసుకుని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూమి సరే, గతంలో 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఒక కేంద్ర విశ్వవిద్యాలయానికి 2320 గుంటలు కేటాయించింది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటున్నది. దీంట్లో తేడా ఏం లేదు. వాస్తవానికి ఏంటంటే ఆనాడు 1974లో రాష్ట్రపతి గెజిట్ ద్వారా 2300 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించింది. ఆ రోజు చేసిన తప్పిదం ఏంటంటే అప్పుడున్నటువంటి అధికారులు ఆ భూమిని యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా పొరపాటు జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ప్రభుత్వ భూములు అమ్ముకుంటారు, ప్రభుత్వ భూములు అనుకుని వ్యాపారం చేసుకుంటారు. ఆనాడు ఉన్నటువంటి అధికారులకు తెలియదు. ఎందుకంటే అప్పుడు నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకులు ఉండే, అది ఉన్నటువంటి నిజాయితీ గల అధికారులు ఉండే, ఇవన్నీ ఆలోచన చేయలేదు. తద్వారా ఈరోజు యూనివర్సిటీ భూమి చూసుకుంటే మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు దాదాపు 1510 ఎకరాలు మాత్రమే ఉన్నది యూనివర్సిటీ భూమి. 810 ఎకరాలు వివిధ స్పోర్ట్స్ సంబంధించి కానీ ఇతరులకు కేటాయించడం జరిగింది. అది కేటాయించింది ఎవరండి? ఎవరి హయాంలో? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 2004 నుంచి 2009-10 మధ్యలో జరిగింది ఒక మొత్తం ఈ 810 ఎకరాలు అమ్ముకోవడం. అంటే వాస్తవం ప్రభుత్వం ఏం చెప్తుందంటే అది ఎటువంటి యూనివర్సిటీ భూమి కాదు, అది ప్రభుత్వ భూమి కాబట్టి మేము బాజాప్తా కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటాం, మేము నచ్చిందే చేస్తాం, మీరెవరు అడగడానికి అని చెప్పేసి ఈరోజు స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు కనపడుతుంది. మేము ప్రధానంగా ఈరోజు ఎందుకు ఈ విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి హెచ్సి విద్యార్థులు ఎందుకు పోరాటం చేస్తున్నారంటే ఆ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యార్థులకు వారి శ్రేయస్సు కోసము, పరిశోధనల కోసము, యూనివర్సిటీ అవసరాల కోసము మరి ఎక్కడి నుంచి భూమి తీసుకొస్తారు, ఎట్లా దాన్ని అభివృద్ధి చేయగలుగుతారు? లేదు, ప్రభుత్వాల పని ఏందండి? ప్రభుత్వాల పని ఏంది? యూనివర్సిటీ సంబంధించిన భూములకు సంబంధించిన కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పనిది. ఈరోజు భూములు కాపాడకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అధ్యాపకులు కానీ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే వారిపైన ఉక్కుపాదం మోపే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆ భూములకు సంబంధించినటువంటి ఎటువంటి వాళ్ళ చర్చలు జరపకుండా మీరు మొండి వైఖరితోటి ఒకే ఒంటెత్తి పోతూ ఈ భూమి మాది, ప్రభుత్వానికి అని చెప్పేసి మొండిగా వ్యవహరిస్తే ఈరోజు ఇప్పుడు ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి జైలు పంపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైనా సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 1500 ఎకరాలు ఉంది, 400 ఎకరాలు వద్ద 1100 ఎకరాలు ఉంటుంది. మరి 1100 ఎకరాలతోటి యూనివర్సిటీని మనుగడ కొనసాగుతుందా? సరే, ఈ ప్రభుత్వం లేదు, భవిష్యత్తులో వేరే ప్రభుత్వం వస్తుంది, ఇది భవిష్యత్తులో వేరే ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ భూమి మొత్తం ఇది 1100 ఎకరాలు ఇది మేము అమ్ముకుంటాము అని చెప్పేసి ఆ ప్రభుత్వం అంటే మరి విద్యార్థులు ఎక్కడ పోవాలా? యూనివర్సిటీ పోవాలి, ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి మేమేమంటున్నామంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఒక వర్సిటీ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది.
ఖచ్చితంగా ఎందుకంటే ఆ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, రాజకీయ పార్టీల పైన ఉంది, విద్యార్థి సంఘ నాయకుల పైన ఉంది, తెలంగాణ సమాజం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ఆక్సిజన్ పార్క్ లాంటిది అక్కడ ఈరోజు మనము ప్రపంచ దేశాల్లో చూసుకుంటే, భారతదేశం చూసుకుంటే ముంబై, ఢిల్లీలో ఎక్కువ అంటే మంచుకు సంబంధించినటువంటి పొగ కాలుష్యం తోటి పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్ అత్యంత రక్షణ ప్రాంతంగా ఉన్నది. అంటే ఇటువంటి రక్షణ ప్రాంతం ఉన్నటువంటి హైదరాబాద్ లో వివిధ ప్రదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో నివసించిన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో రోజు పర్యావరణాన్ని దెబ్బతినే విధంగా, జీవరాశులు నష్టపోయే విధంగా, అక్కడ ప్రకృతి వైపరీత్యాన్ని విఘాతం కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పి ప్రధానంగా ప్రశ్నిస్తాం. ఇవన్నీ ఆలోచన చేసుకోలేదు. ఏంటంటే మేము ఇంకో విషయం మీద ప్రధానంగా సూటిగా డిమాండ్ చేసిన విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా పోకుండా విద్యార్థులు ఏదైతే కోరుతున్నారో, యూనివర్సిటీ ఏదైతే కోరుతున్నదో ఆ 400 ఎకరాల భూమిని యూనివర్సిటీ పై రిజిస్ట్రేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఒకవేళ మీకు భూములే కావాలనుకుంటే పక్కనే గాజుల రామవరంలో 100 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమి, దాన్ని తీసుకొని అక్కడ డెవలప్ చేయండి, అక్కడ ఐటీఐలు కట్టండి, అక్కడ విదేశీ కంపెనీలు పిలిపించండి, అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఎందుకు మీరు యూనివర్సిటీ భూముల పైన ఎందుకు మీరు అంతా సీరియస్ గా ఎందుకు దానిపై కాన్సన్ట్రేషన్ పెట్టి ఎందుకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు? సమాధానం చెప్పాల్సిన. ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడదు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి? అంటే ఇంత పెద్ద ఎత్తున అటు జంతువులకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, నెమళ్ళు, జింకలు కొన్ని వందల సంఖ్యలో బయటకు వస్తున్నాయి. ఆ ప్రొక్లైనర్తో మొత్తం కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఏవైతే వీడియోలు ఉన్నాయో కొన్ని కరెక్ట్ అయినా కానీ కొన్ని మ్యానిపులేట్ చేసి ఎడిట్ చేసినవి, దానికి సంబంధించినవి కూడా మళ్ళీ మీకు కౌంటర్లు అదే సోషల్ మీడియాలో కనిపిస్తుంది సార్. ఓకే. ఇంకొక విషయం ఇక్కడ మీరు ఆరోపణ చేస్తారు, అక్కడ ఇప్పుడు నెమలు లేవు, ఇక్కడ వన్యప్రాణులు లేవని. నెమలు లేవు, జింకలు లేవు, నెమలు లేవు, ముఖ్యమంత్రి నెమలు లేవు, జింకలు లేవు అని నేను మాట్లాడలేదు. రాజుగారు ఒక్క నిమిషం. ఇప్పుడు రాజుగారు రాజుగారు ఒక్క నిమిషం. రాజుగారు వారిని కూడా మాట్లాడనివ్వండి. రాజుగారు ఇప్పుడు అన్ని గుర్తొస్తాయి. అట్లా కాదండి, అట్లా కాదు. భూగోజీవులు ఇప్పుడు గొంతెత్తకుండా పోయి వన్యప్రాణులు చనిపోతాయి. నీకు గుర్తురావా అన్న? కొంచెం కోసం మనం ఐటీ యాప్ కోసం వన్యప్రాణులు తీసేద్దాం, 400 ఎకరాలను తీసేద్దాం. ఈరోజు దేశాన్ని, మన యొక్క రాష్ట్రంలో కూడా మొత్తానికి ఆక్సిజన్ లేకుండా తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఊపిరితిత్తులో ఉన్న ఎస్యూ భూములను కూడా మనం అమ్ముదాం. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది? 20 సంవత్సరాల ముందు వేరే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఏమైంది? వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిరన్నా? వేరే వాళ్ళకి గవర్నమెంట్ రద్దు చేసింది కదా. భూమి ఆధీనంలో ఉంది. సంబంధించిన 400 ఎకరాల భూమి 20 సంవత్సరాలకు ముందే హెచ్సియుకి వేరే దగ్గర సర్వే నెంబర్ 36, 37 ఇచ్చింది. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. అట్లా కాదండి వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు. సరే సరే రాజుగారు ఒక్క నిమిషం. రాజుగారు ఒక్క నిమిషం. ఇప్పుడు వెంకటస్వామి గారు రాజుగారు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. రాజుగారు ఇంటర్ఫియర్ అయితే వారు చెప్పేది అర్థం కాదు, మీరు చెప్పేది అర్థం కాదు. రాజుగారు సరే రాజుగారు ఒక్క నిమిషం ఆగండి. రాజుగారు కైండ్లీ, ఇంత చెప్తున్నా వినిపించుకోకపోతే ఇంకా ఎగ్జిట్ చేయడం తప్ప ఇంకో మార్గం కూడా ఉండదు. రాజుగారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు, సెకండ్ పాయింట్ ఏమొచ్చింది? మళ్ళీ ఇప్పుడు వన్యప్రాణులు అని చెప్పి తీసుకొచ్చినారు. క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు చెప్పారు. ఏం చెప్పారు? మష్రూమ్ రాక్ ని కాపాడతాము, బఫెలో లేక్ ని కాపాడతాము, వన్య ప్రాణులు ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో. అంటే ఇప్పుడు చెట్లు నరికేస్తే ఓకేనా? చెట్లు నరికేస్తే ఓకేనా? మీ ఇళ్లలో పెట్టుకొని వన్యప్రాణులు కాపాడుతారు. వన్యప్రాణులు ఉండాల్సినయే అడుగులదా? అటువంటి అడుగులు నాశనం చేస్తే 400 ఎకరాల భూమి నాశనం చేస్తే వన్యప్రాణులు ఉంటాయి. ఈరోజు భూగర్భ జలాలు ఏడుంటాయి, ఇవన్నీ వీటికి సమానం చెప్పాలి కదా మీరు.
అట్లా కాదు. ఇప్పుడు వెంకటస్వామి గారు మీరు క్లియర్ గా ఒప్పుకుంటున్నారు, మీరు క్లియర్ గా ఒప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో వచ్చేవి కొన్ని వాస్తవంగా కనిపిస్తున్నాయి, కొన్ని అవాస్తవాలని చెప్పారు. వాస్తవంగా కనిపిస్తుందంటే మీకు బాగా తెలుసు కదా, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి, చెట్లను నరికేస్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారు క్లియర్ గా. వాస్తవాలు ఏమున్నాయి వాడికి సమానం చెప్పన్నా. ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అక్కడ జింకలు ఉన్నాయి, జింకలు ఆయన రాజు గారు వారు ఇంకో క్వశ్చన్ కూడా వేశారు. 20 ఏళ్ల ముందు రాజు గారు ఒక్క నిమిషం, రాజు గారు 20 ఏళ్ల ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ భూమి ప్రభుత్వం సొంతమైపోయిందని చెప్తున్నారు. ఒకవేళ అప్పుడు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ రోజు భౌగోళిక పరిస్థితులు వేరు, ఆ రోజు పచ్చదనం శాతం వేరు, ఈ రోజు ఎంత తగ్గిపోయిందో తెలుసు. మీరు అడిగారు కదా 20 ఏళ్ల ముందు 20 ఏళ్ల ముందు 400 ఎకరాలు తీసుకున్నందుకు 400 ఎకరాలు చేయడం, మూగజీవులను చంపేయడం, ఈరోజు నెమ్మళ్ళు జింకలు పారిపోయిన ఆర్తనాలు వినబడ్డా కూడా ఈరోజు వాటిని అన్నిటిని పట్టించుకోకుండా కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఐటీ కంపెనీలు ఒక రోడ్డు పాత గవర్నమెంట్ కూడా టీఎన్జిఓ కాలనీకి ఇవ్వకపోతుండే. అదే అనుకుంటే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం ఉండకపోతుండే. అవన్నీ అంటే ఏంటి వెంకటస్వామి గారు, రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. అంటే ఏంటి విశ్వవిద్యాలయం డెవలప్ చేస్తాం, విద్యార్థులకు కృషి చేస్తామని కానీ నేను కొంచెం రాజు గారు మొగుడు వెనకెనకది అన్నట్టు ఉంది ఈ సామెత. సరే ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడు అలా అనుకుంటే అని వెంకటస్వామి గారు అలా అనుకుంటే అని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అలా అనుకోకుండా భవిష్యత్తులో ఇంకా అడవులని నరికేసుకుంటూ కేవలం డెవలప్మెంట్ ఒకటే పేరు చెప్పుకొని ఇంకా ఫ్యూచర్ లో రేపు కేబీఆర్ పార్క్ ఉంది, కృష్ణకాంత్ పార్క్ ఉంది, ఇంకో పార్కులు ఉంటాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని పేరు చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుండాలా? ఇప్పుడు గతంలో ఏదో జరిగింది, టీడీపీ ప్రభుత్వంలో ఎవరో ఇచ్చారంటే ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ రోజు భౌగోళిక పరిస్థితులు వేరు, ఆ రోజు గ్రీనరీ ఉన్నటువంటి శాతం వేరు, ఈ రోజు వేరు. ఈరోజు హైదరాబాద్ ఎంత కాంక్రీట్ జంగిల్ అయిందో మీకు తెలీదా? ఉన్న కొంచెం భూమిని కూడా ఎక్కడో గ్రీనరీ ఉంటే దాన్ని కూడా నరికేసి గత ప్రభుత్వంలో ఏదో పొరపాటు జరిగింది అందుకని మేము కంటిన్యూ చేస్తాం, గతంలో ఎందుకు అడగలేదంటే గతంలో అడిగారు, ఆ ప్రభుత్వాలని పోయా. ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది, అడగాల్సింది మిమ్మల్ని, గత ప్రభుత్వాన్ని కాదు కదా. 400 ఎకరాల భూమి దాదాపు అడవి భూమి, దాదాపు ఊపిరితిత్తు లాంటిది హైదరాబాద్ ప్రాంతానికి. సరే రాజు గారు, సరే ఇదే మాట చెప్పారు. మానవాళి కూడా దెబ్బతింటది అన్న, మానవాళి కూడా చంపే విధ్వంసానికి గురైంది. మరి రాజు గారు సరే చెప్పిందే చెప్పడం ఎందుకులేండి, వెంకటస్వామి గారు చెప్పండి. వెంకటస్వామి గారు కంటిన్యూ చేయండి. సార్ మాదాపూర్ ల్యాండ్లు కూడా మీరు అన్నట్టు ఊపిరితిత్తులు లాగానే ఉండే సార్ 10 సంవత్సరాల ముందు. ఏమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మీరు ఇలా అన్నారు, భవిష్యత్తులో ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఆ నల్లమల్ల ఫారెస్ట్ కూడా లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇట్లే ఒకప్పుడు ఉండే, నల్లమల్ల ఫారెస్ట్ కూడా అంతే కదా, నల్లమల్ల ఫారెస్ట్ కూడా నరికేద్దామంటారు. దేర్ షుడ్ బి ఎ ఎండ్ రైట్, దేర్ షుడ్ బి ఎ ఎండ్ రైట్. నల్లమల్ల పెద్దపల్లి అందరినీ నరికేసుకుంటూ వస్తాడు, అడవులను నరికేస్తాడు, మనుషులు నరికేస్తాడు, జీవాలని. రాజు గారు వద్దు అన్నెసరీ కామెంటరీ వద్దు, మనుషులు ఇదంతా వద్దు. కానీ వెంకటస్వామి గారు ఒక ఎండ్ అనేది ఎక్కడో చోటు ఉండాలి. గతంలో నేను ఇందాక కూడా చెప్పా, మాదాపూర్లో లేకపోతే గచ్చిబౌలి ప్రాంతాల్లో అటవీ భూమి ఉండుండొచ్చు, ఆ రోజు ప్రభుత్వాలు వాటిని స్వాధీనం చేసుకొని డెవలప్ చేసి ఉండొచ్చు. నేను అనేది అదే, ఆ రోజు గ్రీనరీ పర్సెంటేజ్ వేరు, ఆ రోజు పరిస్థితులు వేరు. సార్ ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి అటాచ్మెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా. అక్కడ చదువుకున్న ఒక 2 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ చదువుకున్న వాళ్ళకి యూనివర్సిటీ నేను కానీ మీరు కానీ ఎవరు కానీ మన క్యాంపస్ అంటే మనకు ఆ ప్రేమ ఉంటది. దానికి సంబంధించి యూనివర్సిటీ అఫీషియల్స్ డే 1 రోజే ఈ భూమికి ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ ఇచ్చినాము లీగల్. ఈ రోజు వీసీ వచ్చి చెప్పిండు, ఈ రోజు టీచర్స్ అసోసియేషన్ వచ్చి ర్యాలీ చేస్తే ఈ రోజు వీసీ వచ్చి చెప్పిండు. ఇదే విషయాన్ని ఇంతకుముందు చెప్పుంటే అయిపోతుండే కదా సార్. సార్ ఇక్కడ వెళ్ళిపోతుంది డెవలప్మెంట్. ఒక 50 సంవత్సరాల నుండి డెవలప్మెంట్ కూడా కూలిపోతుంది, ఐటీ పడిపోతే డెవలప్మెంట్. సరే ఇదంతా రైట్. సరే భానుగారు స్టూడెంట్ ఒక 4 సంవత్సరాలు అయితే ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోతారు. భానుగారు ఫారెస్ట్ ఈకో సిస్టమ్ ఎవరు బిల్డప్ చేస్తారు? ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బ్లేమ్ చేస్తారు అన్న, వేరే గవర్నమెంట్ వస్తుంది. బరాబర్ అడుగుతాం, మీరు అడగరా వేరే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా కాదు. 2020లో అదే యూనివర్సిటీ 18 ఎకరాలు కబ్జా చేసి
ఒక రోడ్ వేసుకున్నారు టీఎన్జిఓ అందుకని మేము చేస్తామంటారు. వాళ్ళు చేసారు కాబట్టి మేము చేస్తాం. అదే మై హోమ్ భుజంగాకి ఎకరాలు కట్టబెట్టారు గత ప్రభుత్వం. దాని గురించి అందుకే కదా ప్రభుత్వంలో లేకుండా చేసింది ప్రజలు. అట్లా కాదు వెంకటస్వామి గారు మీరు చాలా చక్కగా చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిందన్నారు. అందుకే ఆ ప్రభుత్వాలని కూల్చేసి మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంది. మీరైనా కాపాడతారని. మీరు చేయకపోతే 400 ఎకరాలు సార్. 400 ఎకరాలు ఏమి రేవంత్ రెడ్డి గారో లేకపోతే బట్టి విక్రమార్క గారో లేకపోతే రాహుల్ గాంధీ గారో తీసుకుంటారా సార్? అట్లా కాదు వెంకటస్వామి గారు. 50 సంవత్సరాలు బతికి తర్వాత అందరూ చచ్చిపోతారు. తీసుకుంటే ఊరుకునే వాళ్ళు కూడా లేరు. కానీ గవర్నమెంట్ రాహుల్ గాంధీ బతికిపోడు, రేవంత్ రెడ్డి ఎవరు బతుకుతారు, ఎవరు ఏమనుకుంటుంది బాగుపడుతుంది. అక్కడ మనం డెవలప్మెంట్ చేస్తే ఒక 20,000 30,000 ఉద్యోగాలు ఆ పైన ఉద్యోగాలు దొరుకుతాయి అనే ఒక ఆలోచన ఉంది తప్ప అడవులను కొట్టేసి మూగజీవులను చంపేయాలి, అందరిని తీసేయాలి, ఈ గవర్నమెంట్ ఇక్కడ ఎవరు బతకొద్దు హైదరాబాద్ లో, అందరికి ఢిల్లీ లాగా చేయాలని అందరికి ఆలోచనలు ఉంటాయా సార్? ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ ఉంది కాబట్టి అక్కడ చేస్తే క్రియేట్ చేసే లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వాటి గురించి ఆలోచించి ఒక వన్యప్రాణుల గురించి ఆలోచించి ఈ అడవిని కాపాడి ఈ భూమిని కాపాడి వేరే లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఐటీ హబ్ కట్టుకోరి 20,000 30,000 జాబ్లు మీ అద్దంటున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్న మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వ జాబ్లు ఇస్తా అంటే మీ అద్దనం, ఐటీ హబ్బులు క్రియేట్ చేస్తా అంటే అద్దనం. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 400 ఎకరాల ఊపిరితిత్తులుగా ఈ యొక్క హైదరాబాద్ లాంటి ప్రాంతంలో హెచ్సిసి భూములను ఉన్న దగ్గర నువ్వు కొట్టేద్దానంటున్నావు కానీ అదే వేరే దగ్గర మాత్రం కొట్టేయచ్చా? ప్రభుత్వ భూమిని పెట్టుకోరన్నా మేము కొట్టేయచ్చు. ప్రభుత్వ భూమి అయితే ఏముందబ్బా చెట్లు ప్రాక్టికల్ ఆలోచించండి. నది బొడ్డు మీద ఐడియా ఇప్పుడున్న తెలుసా మీకు? రాజుగారు ఒక్క నిమిషం, రాజుగారు ఒక్క నిమిషం, భానుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ నడిపోడ్డు ఫారెస్ట్ ఉన్నప్పుడు కూడా ఎంత పొల్యూషన్ ఉంది చూస్తున్నారు కదా, ఎంత ట్రాఫిక్ ఉంది చూస్తున్నారు కదా. అదే సెంటర్ లో ఐటీ హబ్ పెడితే ఇంకెంత పొల్యూషన్ ఉంటది. అంటే ఉన్నది నాశనం చేసి ఇంకా అక్కడ పొల్యూషన్ పెంచి ఎన్విరాన్మెంట్. ఇప్పుడు సార్ అన్నట్టు అటు ల్యాండ్ ఉంది కదా, అవుట్స్కట్స్ లో పెట్టుకోవచ్చు కదా ఐటీ హబ్. నడి బొడ్డులో ఉన్న ఊపిరితిత్తులను నాశనం చేసి ఈకో సిస్టమ్ నాశనం చేసి బతికి సార్ ఐటీ ఇంకా 50 సంవత్సరాలు. వినండి మీరు ఏమంటారంటే ఇక్కడ చెట్లు ఉంచురి అక్కడ చెట్లు కొట్టేయని చెప్ప అదే కదా మీరు చెప్పేది. అక్కడ చెట్లు కొట్టేయమని ఎవరు చెప్పలేదు. ఈకో సిస్టమ్ ఫామ్ అయిపోయి ఉంది ఇక్కడ ఆల్రెడీ. నడి బొడ్డులో ఈకో సిస్టమ్ ఫామ్ అయిపోయి ఉంది. అంటే వేరే అట్లా కాదు రాష్ట్ర ప్రభుత్వం దేనికి తెలకలలో పెట్టుర్రి ఇళ్లలో పెట్టుర్రి ప్రభుత్వ భూములలో ఇలాంటి ఐటీ పెడితే పేద విద్యార్థులు అక్కడ జాబులు కొట్టుకుంటారు. జాబులు అంటే భూములన్నీ ప్రభుత్వ భూములన్నీ అడిగి ప్రాంతంలో ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితమే ఈ ల్యాండ్లన్నీ వేరే వాళ్ళకి ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొట్లాడి సుప్రీం కోర్టుకి కొట్లాడిన తర్వాత తీసుకొచ్చింది. మీరు సొంతంగా వెంకటస్వామి గారు మేమందరం అప్రిషియేట్ చేస్తున్నాం. అట్లా కాదు రాజుగారు ఒక్క నిమిషం. రాజుగారు రాజుగారు ఒక్క నిమిషం అండి. ఈ భూమి కూడా మీరు రాజుగారు మీరు ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడితే అటు వెంకటస్వామి గారు చెప్పేది వినపడదు, మీరు చెప్పేది వినపడదు. వెంకటస్వామి గారు ఒక విషయం అండి, మీరు పోరాడి వి అగ్రీ టెక్నికల్ గా ఎవరు కాదనట్లేదు. ప్రభుత్వానికి సొంతమైనటువంటి భూమిని చెప్తున్నారు. 20 ఏళ్ల తర్వాత న్యాయస్థానంలో పోరాడి కొట్లాడి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అనుకుంటున్నారు. మీరు విద్యార్థుల పైన దయతోటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ భూమిని తిరిగి ఎస్సీయూ కిందకి అప్పగించట్లేదు. సార్ మేము వీళ్ళ ముందు ఒక ప్రతిపాదన పెట్టినాం సార్. ముందు దేవన్ నుంచి కూడా ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయినప్పుడే చెప్పినాం. హెచ్సియూకి సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ లో గెలిచిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో ప్రొఫెసర్లు ఉన్నారో ఏదైతే విషయాలు కొన్ని ఉన్నాయో
మీరు మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి రండి. ఎలక్షన్ అది ప్రొఫెసర్ ఎలక్షన్ కాదు. స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళని రమ్మని చెప్పినాం. ఏంది ఏమంటున్నారు? ప్రొఫెసర్ కి సంబంధించిన ఎలక్షన్స్ కాదు, స్టూడెంట్ ఎలక్షన్ అన్న గెలిచింది స్టూడెంట్ యూనియన్ వాళ్ళు. సరే కంటిన్యూ చేయండి ఏం చెప్పారు? యూనియన్ ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళని కొందరు ప్రొఫెసర్లని రమ్మని చెప్పినాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేము మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి తీసుకుపోతాము, మీరు అక్కడ డిస్కషన్ చేయండి, ఏమున్నాయో మీ అంశాలు ముందు పెట్టండి అని చెప్పినాము. సరే ఈ రోజు కూడా మా స్టాండ్ క్లియర్ గా ఉంది. 1600 ఎకరాలకి లీగల్ డాక్యుమెంట్ మేము ఈయనకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము రెడీగా ఉన్నాం. ఈ అంశం మీద మేము చాలా క్లియర్ గా ఉన్నాం, ఇస్తామని చెప్పినాం. ఈ రోజు కూడా ముందుకు రమ్మని చెప్తున్నాం. మా పుట్ట లక్ష్మణ్ అన్న చెప్పినట్టు ఏదైతే బ్రూటల్ యాక్ట్ పోలీస్ చేసిందో దాన్ని మేము చాలా కండెమ్ చేస్తున్నాం, దాన్ని ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు అట్లా బిహేవ్ చేయొద్దు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా చేపించిందే కాంగ్రెస్ కదా. అంటే సార్ ఏం పోలీసులంతా మా ఇదేసుకొని కండ వేసుకొని ప్రజలందరికీ తెలుసు ఎవరు చెప్తే చేశారనేది ఓపెన్ సీక్రెట్. కొడుతున్నారు రాకేష్ పాలన. ఎవరు హోమ్ మినిస్టర్ ఇప్పుడు? అట్లా కాదు రాజుగారు ఒక్క నిమిషం. ఇప్పుడు పోలీసుల్ని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి లేకపోతే పోలీసులకు సర్ది చెప్పాల్సినటువంటి హోమ్ మినిస్టర్ ఎవరు? అది రేవంత్ రెడ్డి గారు కాదా? రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ స్థాయిలో పోలీసుల్ని ఆ విధంగా మీరు పాల్గొనొద్దు, లేకపోతే ఆ విధంగా మీరు చెయ్యొద్దని ఎందుకు చెప్పట్లేదు? నేను స్వతహాగా ఐ గేవ్ ఏ కంప్లైంట్ టు కన్సర్న్ మినిస్టర్ రిగార్డింగ్ దిస్ బిహేవియర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. నేను వీళ్ళ డిపార్ట్మెంట్ గురించి ఈ రోజు లాఠీ చార్జ్ జరిగింది, ఇంతకు ముందు డిటైన్ చేసిన విషయం కాదు, ఈ రోజు గురించి కూడా నేను మాట్లాడుతున్నా. లక్ష్మణ్ అన్న ఇచ్చినట్టే అదే విషయం గురించి కూడా నేను ఈ రోజు చెప్పిన. సార్ కమిషనర్ మరి ఎవరు అక్కడ లీడ్ తీసుకుంటున్నారో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది, ఇది అమానుషం. ప్రొటెక్ట్ చేసే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది, దీన్ని చెప్పండి అని చెప్పి నేను క్లియర్ గా ఈ రోజు మంత్రి గారికి త్రూ లెటర్ పంపించిన. నేను ఆయనతో కాల్లో మాట్లాడినా, కన్సర్న్ తోటి మాట్లాడి ఆగింది. ఆ తర్వాత మెల్లంగా వీసీ రిజిస్టర్ వచ్చి అస్సలు నిజాన్ని ఇన్ని రోజుల నుంచి బయటికి రాని ఈ వీసీ రిజిస్టర్, ఇన్ని రోజుల నుంచి వీళ్ళని పక్కన పెట్టిన వీసీ రిజిస్టర్ ఈ రోజు నీట్ గా వచ్చి ఈ భూమి మనది కాదు, నేను లీగల్ గా మాట్లాడలేను, కోర్టులో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకుంటా వచ్చారు సార్. పోలీసులు చేసిన దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్, నేనే పర్సనల్ గా కంప్లైంట్ కి మేము ఇస్తాము సార్. కంప్లైంట్ కూడా మేము విల్ రైజ్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ దెమ్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా మేము ఇనిషియేట్ తీసుకుంటాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజు కాదు, ఈ రోజు లాఠీ చార్జే కాదు, ఇంత ముందు కూడా చేసిన లాఠీ చార్జ్ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు తెలుసో లేదో ముఖ్యమంత్రి గారు ఏదైతే అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా విద్యార్థి పక్షాన మేము దాన్ని ఖండించినాం. చూడండి అని చెప్పి ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడాం. ఓకే లక్ష్మణ్ గారు, ముఖ్యమంత్రి పోస్ట్తో పాటు అటు హోంశాఖ మంత్రిత్వ శాఖ కూడా రేవంత్ రెడ్డి గారే అక్కిపెట్టుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదంట అసలు ఇప్పుడు జరిగే విద్యార్థుల పైన అంత దారుణంగా ఇష్టారీతనే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎలా కొడుతున్నారంటే అసలు వాళ్ళని మనుషులుగా కూడా పరిగణించకుండా ఆ రీతిలో కొడుతూ ప్రభుత్వానికి ఏం తెలియదు. పోలీసులు తీసుకున్నటువంటి చర్య మేము దానికి వ్యతిరేకమని కాంగ్రెస్ తరఫున మాట్లాడేటువంటి వెంకటస్వామి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? సరే రాజుగారు, నేను చెప్పే కదా వారిని మాట్లాడివ్వండి, లక్ష్మణ్ గారిని మాట్లాడివ్వండి ప్లీజ్. రాజుగారు సరే లక్ష్మణ్ గారిని మాట్లాడివ్వండి. ప్రతిదానికి ఇంటర్ఫియర్ అవుతే అవతల కూడా మాట్లాడాలి కదా, లెట్ హిమ్ టాక్. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం మేము ఏంటంటే, ఇప్పుడు మా మిత్రుడు వెంకటస్వామి గారు మాట్లాడారు. వెంకటస్వామి గారు ప్రభుత్వంలో భాగస్వాములు కాకుండా విద్యార్థుల పక్షాలను పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. హెచ్యు విద్యార్థుల తరఫున ఎన్ఎస్యుఏ ముందు వరుసలు నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, అది కార్యాచరణ ప్రకటించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది జరగదు. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, మేము ప్రభుత్వం తరఫున ఉన్నాము, ఈ ల్యాండ్ అసలు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది, అసలు ఏ హక్కు లేదు హెచ్యు వాళ్ళకని వారు క్లియర్ గా చెప్తున్నారు. ప్రకృతి విషయం మాట్లాడితే ప్రకృతికి అసలు ఎక్కడ నాశనం లేదని చెప్తున్నారు. నో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ అబౌట్ ద ల్యాండ్స్. ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం అనేది ప్రభుత్వానికి అనుకూలం కాకుండా విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం, విద్యార్థులకు అనుకూలంగా ఉన్న అడుగుతున్న ఆ బఫెలో లేక్ ని, విద్యార్థులకు అనుకూలంగా ఉన్న ఆ పికాక్ లేక్ ని, ఆ మష్రూమ్ రాక్స్ ని మేము కాపాడతామని చెప్తున్నా ఉన్నాం కదా అన్న.
ఓకే వెంకట్ భాయ్ నువ్వు చెప్తాను మాట్లాడు. నేనేమంటున్నా మనం విద్యార్థి సంఘాలుగా చెప్తా ఉన్నాం కదా అదొక 20 ఈ విషయంలో ఎన్ఎస్ఐ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుబంధ విద్యార్థి సంఘం కాబట్టి దీనిపైన మీరు ఒక కార్యాచరణ ఆ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వం భూములు అయినా సరే ఆ ప్రభుత్వ భూములకు సంబంధించిన గతంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇక్కడ యూనివర్సిటీ కోసం విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ చదువుల కోసం వారికి ఉన్నటువంటి రక్షణ కోసం ఇచ్చినటువంటి భూములు సరే గతంలో ఉన్నటువంటి కొన్ని ఎకరాలు అప్పుడున్న ప్రభుత్వాలు ఇతరత్ర అవసరాల కోసం ఇచ్చారు తప్ప ఎందుకంటే వేరే సంబంధించినటువంటి వ్యాపారాల కోసం అయితే ఇక్కడ లేదు ఇతరత్ర అవసరాల కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కోరేది ఏంటంటే మీరు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే లేదు మీ తెలంగాణ ప్రభుత్వం లేకపోతే విదేశీ కంపెనీలే తీసుకురావాలనుకుంటే ఆ యూనివర్సిటీ భూములని ఎందుకు మీరు దానిపైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు? ఆ యూనివర్సిటీ భూముల యూనివర్సిటీ పైన రిజిస్ట్రేషన్ చేయండి. మీకు అదే అభివృద్ధి చేయాలంటే వేరే దగ్గర భూములు ఉంటాయి కదా ఆ భూములకు సంబంధించి డెవలప్మెంట్ చేసుకోమంటున్నాం కదా ఎందుకు దానిపైన మీరు ఇంతగా పట్టు ఉన్నారు? ఎందుకు ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు మీరు ఇంత మొండిగా వ్యవహరిస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ హెచ్సికి సంబంధించిన విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘ నాయకులను అర్ధరాత్రి కూడా అరెస్టులు చేస్తూ మానసికంగా హింసిస్తా ఉన్నారు. ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి మీరు హెచ్యూ దగ్గర వెళ్ళొద్దు హెచ్యూపై పోరాటాలు చేయొద్దు మీరు చేస్తే మీ పైన కేసులు పెడతాం జైలు పంపిస్తాం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం విద్యార్థి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. కనీసం విద్యార్థి నాయకులు స్వేచ్ఛను హరించే ప్రక్రియ చేస్తా ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అని ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెచ్సియు భూములకు సంబంధించిన భూములను ప్రభుత్వము ఇతరులకు అమ్మకూడదు కార్పొరేట్ సంస్థలకు అమ్మకూడదు ఆ భూములను ప్రభుత్వ యూనివర్సిటీ అవసరాల కోసము అక్కడ పరిశోధన విద్యార్థుల కోసము అక్కడ ప్రజల అవసరాల కోసం ఆస్పత్రి కోసము నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అదే సీన్ కట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అదే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు భూములను కార్పొరేట్ సంస్థలకు ఎట్లా అమ్ముతున్నారో ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఒక విషయం ఇది ప్రభుత్వం 20 సంవత్సరాల ముందు నేను మీకు అదే చెప్తున్నా మీకు ఆ కానూన్ గురించే చెప్తున్నా. హెచ్సియు భూములు ఇంచు కూడా తీసుకోమనే చెప్పారు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలో చెప్పిన విషయం కూడా 400 ఎకరాలకు సంబంధించి కూడా హెచ్సియు ఉన్నటువంటి ఆ బోర్డర్లు ఉన్నటువంటి 400 తీసుకున్నందుకు 400 ఇచ్చేసారు హెచ్సియుకి సంబంధం లేదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. సర్వే నెంబర్ 36, 37లో ఇచ్చేసారు. సర్వే నెంబర్ 36, 37లో ఇచ్చేస్తే అదే హెచ్సియు రిజిస్టర్ సంతకం పెట్టి టాటా ఇన్స్టిట్యూట్ కి ఇచ్చేసారు. మీరు అది గమనిస్తలేరు. ఒకటే విషయం నిన్న రాత్రి వరకు మినిస్టర్ గారు ఆ పత్రం చూపించేంత వరకు కూడా ఎవరు మాట్లాడలేదు. పత్రం చూపించిన తర్వాత యూనివర్సిటీ బ్లేమ్ సరే లక్ష్మణన్న ఇక్కడ ఉండే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కూర్చున్న వీసీ రిజిస్టారు వాళ్ళ బి టీం ఒకటి జరుగుతున్న ఇది ఒక గేమ్ లో తప్పది ముమ్మాటికి తప్పిది. ఎందుకంటే విద్యార్థులకి ఏ రాజకీయ పార్టీ శక్తి లేదు ఏ రాజకీయ నాయకులు ప్రోద్బలం చేస్తలేరు. శాంతియుతంగా స్వచ్ఛందంగా హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం సంబంధించిన విద్యార్థులు మాత్రమే పోరాటం చేస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు. మీరే కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో వారి విద్యార్థి నాయకుల వెనుక గుంట నక్కలు చేరి వారిని ప్రోత్బలంతో అదే అంటున్నా ఆ గుంట విద్యార్థులను ఎప్పుడు కూడా ఇంకో వచనం తోటి సంబోధించలే ముఖ్యమంత్రి గారు. గుంట నక్కలను ఎక్కడాలే ఇది సోషల్ మీడియాలో చేసే ప్రాపగండ మాత్రమే. పోస్టులు పెట్టి బూస్టింగ్లు చేసేంత మాత్రాన ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలనే ఆలోచన ఇది పద్ధతి కరెక్ట్ కాదన్నా. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా విద్యార్థులను గుంట నక్కలు అని అనలేదు. గుంట నక్కలను పక్కన
సర్లేండి, అది మెయిన్ టాపికే కాదులేండి, దాని గురించి అది ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, అది కాదు అసలు టాపిక్, అది వదిలేసేయండి. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అక్కడ ఉన్న యూనివర్సిటీ భూములను యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేస్తే వచ్చే నష్టం ఏముందని అడుగుతున్నాము. రిజిస్టర్ చేస్తామని చెప్తున్నాం కదా. ఎందుకు 1600 భూములు ఇతరులకు 1600 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం. TGIAC దగ్గర మాట్లాడేది 400 ఎకరాల గురించి, మిగిలిన 1600 ఎకరాల గురించి కాదు, 400 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. ఇది చెప్పండి. నీ ల్యాండ్ ఎంత ఉందో నీకు వాళ్ళ దగ్గర మ్యాపే లేదన్నా బైసాబ్, వాళ్ళ దగ్గర మ్యాపే లేదు. ఆ మ్యాప్ తో సహా తీసుకొచ్చి మష్రూమ్ లేక్ ని, పికాక్ లేక్ ని, బఫెలో లేక్ ని కాపాడుకుంటూ ఆ లోపల ఉన్న వన్య ప్రాణుల్ని, మీరు జింకల్ని, నెమల్ని అన్నింటినీ కాపాడతామని చెప్తున్నాం కదా. అది కాదు వెంకటస్వామి గారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదు వెంకటస్వామి గారు, ఎస్యూ భూముల ప్రభుత్వ భూముల ఒకవేళ ఎస్యూకి సంబంధించిన ప్రభుత్వ భూములని సర్వే చేయించండి. సర్వే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సర్వే 2024లో అయిపోయింది. ఇదే రిజిస్ట్రార్ కూడా సంతకం పెట్టింది ఆ సర్వేలో. ఆ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ పంచనామా కూడా కాపీ మా దగ్గర ఉంది. అది బయట పెట్టలే వీసీ వాళ్ళు. మేము అడిగినాం, డిమాండ్ చేసినాం, సార్ మరి రాంగ్ ఇండికేషన్ పోతుంది బయటికి చూపెట్టండి అంటే కూడా మీ ఇది అప్పుడు వాళ్ళదే మనది కాదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సర్వే జరిగింది, మిమ్మల్ని మీకు చెప్తున్న విషయం అదే. సర్వే జరిగింది, రిజిస్ట్రార్ సంతకం పెట్టిండు, పంచనామా కాపీ ఉంది, ఆ రోజు దిగిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి. ఈకోసిస్టాన్ని నాశనం చేసి దాని మీద అద్దాల మేడలు కట్టుకుంటే ఏమొస్తుంది అంటున్నాను నేను. అంటే ఒక జనరేషన్ బాగుపడితే 2 జనరేషన్ బాగుపడతాయి. మళ్ళీ ఇంకో సిస్టమ్ ఎక్కడి నుంచి ఎవరు బిల్డప్ చేస్తారు? ఇక్కడ గవర్నమెంట్ పరంగా మాట్లాడకండి, పార్టీ పరంగా మాట్లాడకండి, జస్ట్ కామన్ మనిషిలాగా ఆక్సిజన్ పీల్చుతున్నాం కదా, అన్నం తింటున్నాం కదా, ఆ పరంగా ఒక 5 నిమిషాలు ఆలోచించాడు. కామన్ సెన్స్ అట్లా కాదు. అన్ని జీవులు ఉన్నాయి, కొన్ని జింకల్ని కాపాడుతారు. వెంకటస్వామి గారికి అర్థం కాదు ఏంటంటే, ఎలా డెవలప్ చేస్తారు? లేదు వెంకటస్వామి గారికి ఒక విషయం అర్థం కావట్లేదు. భూమిలో తెలుసా మీకు? అట్లా కాదు, వెంకటస్వామి గారికి ఒక విషయం అర్థం కావట్లేదు. వెంకటస్వామి గారు, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎకో సిస్టమ్ వేరు, ఎకో సిస్టమ్ డెవలప్ అయినటువంటి ప్రాంతం వేరు. మీరు బయట గచ్చిబౌలి ల్యాండ్స్లో కూడా చెట్లు ఉంటాయి కదా, అక్కడ మొక్కలు ఉంటాయి కదా, అవి నరికేస్తే ఇది నరికేస్తే ఒకటే అని మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ కాదు. మీరు చిన్న టెక్నికల్ ఇష్యూని, టెక్నికల్ నాలెడ్జ్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎకో సిస్టమ్ అంటే ఒక ప్రాంతంలో చెట్లు లేకపోతే పొదలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయి అక్కడ కొన్ని వన్యప్రాణులు నివాసం ఏర్పరచుకుంటే దాన్ని ఒక ఎకో సిస్టమ్ గా పరిగణిస్తాం. గచ్చిబౌలి ప్రాంతాల్లో సిటీ అవుట్స్కట్స్ లో ఆ విధంగా లేదు. పిచ్చి మొక్కలు కొన్ని చోట్ల, ఏదేదో మొక్కలు కొన్ని చోట్ల అక్కడక్కడ ఉన్నటువంటి మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఎకో సిస్టమ్ కి ఆ మొక్కలకి కంపారిజన్ చేస్తే మూర్ఖత్వం అనుకోవాలి. అది అవి సస్టైనబుల్ బతుకుతాయి. మనిషి ప్రమేయం లేకుండా అక్కడ బతికేగల జంతువులు ఉన్నాయి. అక్కడ మీరు ఒక 100 జింకలు కాపాడతారు, నెమ్మలు కాపాడతారు, అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారు? కానీ అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ ఎలా కాపాడతారు? ఒక బుక్ మట్లో కొన్ని కోట్ల మైక్రో ఆర్గన్స్ ఉంటాయన్న. ఇప్పుడు నీకు ఒక వరి రావాలంటే కొన్ని 100 మైక్రో ఆర్గన్స్ వరి పాములు కలిసి వర్క్ చేస్తేనే నీకు నోట్లోకి ముద్దెళ్తుంది. ప్రతి ఒక్కరు అంటే తినే మినిస్టర్లు కాంచాలి, ఎమ్మెల్యే కాంచాలి, మినిస్టర్ అందరూ ఓకే చెప్తున్నాను, అంటే సైన్ పెట్టే జడ్జి కాంచాలి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మనుషులే కదా తినేటప్పుడు. అక్కడ ఏం సిస్టమ్ జరుగుతుంది? ఆ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ పోగొడితే మళ్ళీ దాన్ని ఎన్ని వందల సంవత్సరాల తర్వాత డెవలప్ అవుతుంది. అది ఇప్పుడున్న పొల్యూషన్ కి. మళ్ళీ ఇంకోటి అంటే ఆ సెంటర్ లోనే హైటియా పోతే ఎంత పొల్యూషన్ పెరుగుతుంది, ఎంత ట్రాఫిక్ పెరుగుతుంది. ఇప్పుడున్న హైదరాబాద్ ట్రాఫిక్, అప్పుడున్న ట్రాఫిక్ ఢిల్లీ కన్నా దారుణంగా అవుతుంది. అంటే కామన్ గా ఆఫ్టర్ 20 years తర్వాత ఎలా ఉంటుందో గెస్ చేయలేరా? అక్కడ ఇంకొక విషయం వెంకటస్వామి గారు, ల్యాండ్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. విజయ్ గారు 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి మమ్మల్ని ఏమో ల్యాండ్ గ్రాబర్లు మేమేదో అంత కబ్జా చేసి తీసుకున్నట్టు, రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నట్టు. ప్రభుత్వం ఎక్కడి నుంచి కబ్జా చేస్తుంది? లేండి, ప్రభుత్వం కబ్జా చేయడానికి ఏమో ఉండదు. మేమేదో సొంతంగా మేము సొంత నిధుల కోసం ఏదో చేస్తున్నట్టు, మొత్తం మేము ఇల్లు కట్టుకున్నట్టు ప్రాపగండా చేశారు సార్. 2 రోజులు అయిపోయింది, అన్ని బయటకు వచ్చినాయి. లీగల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎకో సిస్టమ్ అని అన్నారు. మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా, మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఇంకా డాక్యుమెంట్లు లీగల్ ఇవేనా? ఇంకా చర్చ ఇంకా లీగల్ గా సరే. భాను గారు ఒక్క నిమిషం, మనుషులు పుడతారు, మనుషులు చచ్చిపోతారు. భాను గారు డెవలప్ చేయలేదు. ఇప్పుడు భాను గారు, వెంకటస్వామి గారు, విషయం ఏంటంటే ఎంతసేపటికి లీగల్ గా
మేము గెలిచాము, లేకపోతే లీగల్గా మేము ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. ఇంక ఇదే మాట, ఇది ఇక మాకు ఈ హక్కు ఉంది కాబట్టి మేము ఇది చేసి తీరుతాం, ఇది జరగాల్సిందే. ఎవరు అడ్డుపడినా, పర్యావరణవేత్తలు ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే పక్షులు ఇబ్బందులు పడుతున్నా, నెమళ్ళు ఇబ్బందులు పడుతున్నా, జింకలు ఇబ్బందులు పడుతున్నా మాకు సంబంధం లేదు. లీగల్గా ఇది మేము చేయగలుగుతున్నాం కాబట్టి చేస్తున్నాం. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇదేనా సమాధానం? సార్ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోయి ఉంటే దేశాన్ని అమ్మేసిన బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇది అదే చేస్తుండే. 2020లో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది. ఏ గవర్నమెంట్ ఉన్నా చేసేది ఇదే. శుద్ధపూస మాటలు మాట్లాడతారు. రామేశ్వరరావు పార్టీల వాళ్ళు, మీరు పార్టీల తరపున మాట్లాడి శుద్ధపూస మాటలు మాట్లాడతారు. మీడియా పర్సన్ శుద్ధపూస మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. గత బీఆర్ఎస్ లో జరిగిన తప్పే, టీడీపీలో జరిగిన తప్పే, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ లో జరిగిన తప్పే. ఆ తప్పులు అప్పుడు జరిగాయి కాబట్టి ఇప్పుడు మీరు తప్పులు చేయడానికి ఎక్కడ హక్కు లేదు. కోకపేటలో గానీ, లేకపోతే మాదాపూర్ లో గానీ, ఏ రామేశ్వరరావుకి ఇదే మై హోమ్ కి ఇచ్చినప్పుడు వెరీ గుడ్. అసలు అట్లా కాదు, మీరు ఈరోజు ప్రభుత్వంలో ఎవరున్నారు? మీరే కదా. ఎంక్వైరీ చేయండి, ఎలా అక్రమంగా కట్టబెట్టారో బయటకు తీయండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. ఎవరొద్దన్నారండి? ప్రభుత్వంలో ఉండే ఇతరులపైన ఆరోపణలు చేస్తే అది మూర్ఖత్వం. ప్రభుత్వం ఆరోపణలు చేయకూడదు, ఎంక్వైరీ చేయాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎంక్వైరీ చేసుకోండి, స్వాధీనం చేసుకోండి. ఎవరొద్దంటున్నారు? ఎందుకు గతం వాళ్ళపైన ఆరోపణలు చేయడము? ఆరోపణలు ఖచ్చితంగా చేస్తాను సార్. ఎంక్వైరీ ఆరోపణలు చేయడం ఎందుకండి? ప్రూవ్ చేయండి అంటున్నాం కదా, ప్రూవ్ చేయండి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు విజయన్న? మేము అధికారంలోకి వస్తే అంగుళం భూమిలో కబ్జా కానివ్వమని అందరిది అయిపోయింది. మాకు ఒకసారి టైం ఇస్తే మేము కూడా చెప్తాం కదా వాదనలు ఏబీ నుండి ఏమేమి ఉన్నాయో. రైట్, సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు టైం అవుతుంది. మళ్ళీ పెట్టే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ మిమ్మల్ని పిలిచే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా అలివేట్ల రాజు గారు, వెంకటస్వామి గారు, డాక్టర్ శివకుమార్ గారు, భానుప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ డెసిషన్కి సంబంధించి అటు ప్రకృతి ప్రేమికుల దగ్గర నుంచి కావచ్చు, విద్యార్థుల దగ్గర నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు వెళ్తుందనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా తమ డెసిషన్ని మార్చుకుంటారా? రేపు కోర్టులో కూడా కేసు ఉంది కాబట్టి మరి కోర్టు ఏం చెప్పబోతోంది? లీగల్గా మాత్రమే ఆలోచిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రకృతికి సంబంధించి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేయట్లేదా? ఇలాంటి లక్ష ప్రశ్నలు ప్రజల మెదళ్లలో అయితే ప్రస్తుతం నానుతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఏం చేయబోతుందో ఈ భూముల విషయంలో వేచి చూడాల్సింది. ఇప్పటికే ప్రొక్లైనర్లతోటి, లేకపోతే జేసీబీలతోటి కొంతవరకు ఆ ప్రాంతాన్ని చదును చేసే ప్రయత్నం చేశారు. ఇకనైనా ఆపుతారా? ఇవన్నీ కూడా వేచి చూడాల్సింది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.